డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భారీ ఆదాయం లభించింది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఇటీవల హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల ద్వారా 1,28,07,874 రూపాయలు ఆదాయంగా లభించినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు వెల్లడించారు. అదేవిధంగా అన్నప్రసాదం హుండీల ద్వారా 28,23,211 రూపాయలు లభించాయని తెలిపారు. ఈ విధంగా 28 రోజుల వ్యవధిలో మొత్తం 1,56,31,085 రూపాయల ఆదాయం వచ్చినట్లు వివరించారు. నగదుతో పాటు 27 గ్రాముల బంగారం, 1 కిలో 150 గ్రాముల వెండి కానుకలుగా లభించాయని, అలాగే 10 దేశాలకు చెందిన 43 విదేశీ కరెన్సీ నోట్లు కూడా హుండీల్లో లభించినట్లు ఆయన తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అంతర్వేది దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి ఎంకేటీఎన్వి ప్రసాద్ పర్యవేక్షించగా, తనిఖీదారులుగా వెలిచేరు గ్రూప్ 3 దేవాలయాల ఈవో ఎం సత్యనారాయణ వ్యవహరించారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున 28 రోజులకు గాను హుండీలు తెరవక మెయిన్ హుండీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం కలిపి 1,28,07,874 రూపాయలు, అన్నదానం హుండీల ద్వారా 28,23,211 వరుస మొత్తం 1,56,31,185 రూపాయలు మరి కరెన్సీగా రావడం జరిగింది. అలాగే బంగారం 27 గ్రాములు, వెండి 1 కేజీ 150 గ్రాములు రావడం జరిగింది. మరియు 10 విదేశాల నుంచి 43 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతర్వేది అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీవీఎన్ ప్రసాద్ గారు మరియు ఎస్టీపీ శ్రీనివాస్ తనిఖీదారు రాజమండ్రి, ఎం సత్యనారాయణ ఈవో గ్రూప్ దేవాలయం వెలిచేరు వారు, మరి అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, పత్రికా విలేకరులు, సేవకులు, అలాగే కెనరా బ్యాంక్ రావులపాలెం దేవస్థానం వారు కూడా పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః.